వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నా చెప్పండి అన్న, మీరు గేదెలకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? బీహార్ గేదెలకి వాళ్ళు ఎందుకు పేరు చెప్పి ముందు అమ్మట్లేదా? ఎందుకు ఇలా? అదే అవుతుంది కాదు తమ్ముడు. బీహార్ నుంచి తెచ్చి, యూపీ నుంచి తెచ్చి, గోరేగావ్ నుంచి తెచ్చి, వేరే రాష్ట్రం నుంచి తీసుకువచ్చి ముర్రా గేదెలు అంటున్నారు. ముర్రా బ్రీడ్, ప్యూర్ బ్రీడ్ అంటే హర్యానానే. సో మీరు ఎక్కడి నుంచి తెచ్చి అమ్మితే కూడా మనకు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు. కానీ చెప్పండి, నేను బీహార్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నా, నేను యూపీ నుంచి తీసుకొస్తున్నా, నేను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నా, నేను గోరేగావ్ నుంచి తీసుకొస్తున్నా అంటే అమ్మండి, మాకు ఏం ప్రాబ్లం లేదు కదా. ఎందుకు ప్రాబ్లం ఉంటాయి? కానీ ఏ స్టేట్ నుంచి, ఏ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు అది చెప్పి అమ్మండి. ఓకే, తప్పు మాటలు చెప్పి అమ్మకూడదు, అది బెస్ట్ కాదు. చాలామంది ఉన్నారు ప్యూర్ బ్రీడ్ తీసుకొచ్చి అమ్ముతున్నారు, వాళ్ళకు ఇబ్బంది కాదు. కనిపించడానికి బరే అట్లానే సేమ్ కనిపిస్తాయి. కానీ నువ్వు ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడిది అంటే రైతులకు చాలా ప్రాబ్లం, చాలా లాసెస్లో వెళ్ళిపోతారు. ప్యూర్ బ్రీడ్ లేకుంటే గ్రేడెడ్ ముర్రా, లేకుంటే ఇదే బీహార్, యూపీ, రాజస్థాన్ ఈ బర్రెలు తీసుకొచ్చి గోరేగావ్ తీసుకొచ్చి మరి రైతులకు ఇస్తే వాళ్ళు నష్టంలో వెళ్తారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి, బీహార్ గిలేదర్ ఉన్నది, యూపీ అంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు డబ్బు కాదు, ఏమైనా తీసుకుంటే వాళ్ళే ఇష్టం. కానీ నువ్వు ప్యూర్ బ్రీడ్ అని తప్పు బ్రీడ్ అమ్మితే అది మంచిగా కాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.